సరే వచ్చినాయి డబ్బులు అంటారు. అంత ఈజీగా నేను చెప్పిన 8 లక్షలు పడగానే అకౌంట్ లో ఫ్రీజ్ చేసిరు. నేను బ్యాంక్ కాడికి పోయినా, దాని విషయం కూడా బ్యాంక్ కాడ కొంచెం లేట్ అయింది. బ్యాంక్ కాడికి పోయి అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీరు పోయి కొల్లాపూర్ SBI బ్యాంక్ లో అడగండి, బర్రెలకు అకౌంట్ ఫ్రీజ్ అయిందా నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నా, మీరు పోయి అడగండి. నేను గంట సేపు కూర్చొని అకౌంట్ తీపిస్తే మళ్ళీ ఎమ్మటే ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. మీరు వెళ్ళండి కొల్లాపూర్ వెళ్ళి నా గురించి అడగండి, బర్రెలకు వచ్చింది అది ఇంతకు ముందు అకౌంట్ ఫ్రీజ్ అయింది నిజంగానే అయ్యిందని అడగండి. నేను అంటే అబద్ధం, వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు. వాళ్ళు కూర్చున్నారా ఎందుకు అయిందిరా మంచిగా వేస్తున్నావు నువ్వు, ఇలాంటి టైంలో ఏంది ఇట్లా అవుతుంది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదంటే ఇట్లా చేసి ఏందని కూడా వాళ్ళు పాపం బాధపడి తీసేసి ఆ స్కానర్ ఇట్లా పని చేయకుంటే కొత్త స్కానర్ క్రియేట్ చేసి మరి ఇచ్చిర్రు. తర్వాత మళ్ళీ గంటల్ని ఆ రోజు కాడికి ఫ్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వరకు ఫ్రీజ్ అయింది, అమౌంట్ డబ్బులు పడుతుంది. ఫోన్ చేసి అమౌంట్ వేద్దామంటే అక్క అయితలేదు, ఇంకొంతమంది నమ్మలేదన్నా సరే మీ అకౌంట్ నెంబర్ పెట్టి వేరే వాళ్ళు కూడా తీసుకుంటారని అట్లా కూడా భయపడి ఇంటికి వచ్చి మరి కొంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓపెన్ పెట్టినా నాకు ఇంత డబ్బు వచ్చింది నేను ఒప్పుకుంటున్నా అన్న, మీరు చూసిన కాడికన్నా ల్యాండ్ కబ్జాలు చేసి దొబ్బి తిన్నోళ్ళు ఉన్నారు, బ్లాక్ మనీ అని చెప్పి దొబ్బి కళ్ళ ముందలా కనబడుతున్నాయి వాళ్ళకు. వాళ్ళ డీటెయిల్స్ అడగండి అన్న, నీకు ఎంత డబ్బు వచ్చింది, నువ్వు ఎంత ల్యాండ్ కబ్జా చేసినావు, ₹1 అడగడానికి దమ్ము ఉండదు. ఇట్లా నేను సడన్ గా హైలైట్ అయ్యేసరికి వాళ్ళకి నన్ను హింసిస్తురా అంటే నాకు వెనకాల గట్టి వేరే వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసేందుకు గట్టి ఉంటారు వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళని ఏం చేయలేరు, నాకు ఏది వెనకలేదు, నేను హింసించి నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి? సరే మీకు ఇష్టం లేదు నువ్వు నిలవడకని చెప్పు, నేను నిలవను కదా, సరే ఇంక వాళ్ళ కోసం అన్నా బతుకుతా, నేను నార్మల్ గా వాళ్ళ కోసం అన్నా బతుకుతా. ఇంకా ఇంత ఇబ్బంది పెడుతుంటే నేను ఏదో వేసి మళ్ళీ స్టార్టింగ్ మంచి వ్యక్తులు అన్న, మేధావులు కూడా ట్రోల్ చేసి వాళ్ళకి తెలియదు అన్న. పెద్ద ఒక ఆయన చాలా మంది మేము ట్రోల్ చేసాను, నా మీద చేసిండు. సరే నాకు ఆ వీడియో షేర్ చేసి ఒక అక్కనే మేధావి అక్క కూడా మంచి అక్క, నేను ఇట్లా చేసిన నువ్వు కౌంటర్ అంటే చూసిన, సరేలే ఆయనకు నేను అట్లా అనిపించిందేమో చేసిన, దాన్ని కూడా సరే నువ్వు నెగిటివ్ ట్రోల్ చేసినా నేను ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి తెలియక చేసింది, నేను తెలిసి ఎందుకు రియాక్ట్ అవ్వడం అనేసి ప్రతి దానికి ఏమి రియాక్ట్ కాలేదు. నెగిటివ్ చేస్తే హైలైట్ అవుతాం అంతే. ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వస్తున్నాయి అంటావు, ఘోరంగా. సో ఈ ట్రోల్స్ వల్ల కూడా సూసైడ్ దగ్గర. ఓకే, సో లైవ్ లో మీ తమ్ముడు చింటూ అన్నావు కదా, సో చింటూ ఒకసారి. సో వ్యూయర్స్ ఇప్పుడే చెప్పింది శిరీష కూడా లైవ్ లో చెప్పింది, సో మా తమ్ముడు కూడా అడుగుమని చెప్పి, సో వాళ్ళ బ్రదర్ ఉన్నారు మనతో, వాటితో కూడా మాట్లాడదాం. తర్వాత వాస్తవం ఏం జరిగింది అయితే అప్పుడు ట్రోలింగ్స్ అవుతున్నాయని చెప్పి మాకు ఇది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్న. అయితే సూసైడ్ అట్లా అంటే ఇప్పుడు చేసుకుందామని చెప్పి పోయిందనమాట. ఇంకా మేమేమి ఉండే ఆపినాము, ఎందుకులే అవుతుండే ట్రోలింగ్స్ అయితే మేము ఆపినాము. సో వాస్తవంగా సూసైడ్ దగ్గర పోయిందాక పోయిందన్న. ఏం చెప్పింది ఆ రోజు మీతో? అయితే ఫోన్ చేసి నాకు చింటూ ఇట్లా బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి, బాగా అసలు నాకేం ఇది మూడు అప్సెట్ అవుతుంది చింటూ, బాగా ఇబ్బంది అవుతుంది. ర్యాపిడోకి పోయినాడు, ర్యాపిడోకి పోయిండు. అంటే ఒకటే దగ్గర ఉన్నాం నేను వీడు. ఎలక్షన్స్ అయిపోయినాక వీటితో నేను రూమ్ తీసుకొని ఉంటున్నాను ఇప్పుడు హైదరాబాద్ లో. వీడు నేను ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అంటే దూరం ఏం కాదు దగ్గరే, నేను చుట్టం ఈ సాయి అని చెప్పేసి మా మరిది. ఇంకా ఉంటున్నాం మా పిన్ని వాళ్ళ పక్కనే. అయితే ఆ రూమ్ చిన్నగా ఉంటుంది మా పిన్ని వాళ్ళది, ఇంకా మా పిన్ని వాళ్ళ పక్కనే ఉంటున్నాం. వీడు ర్యాపిడోకి పోయిండు. ఇంకా నాకు పిచ్చిలేసి నాకు ఏం అర్థమైతలేదు, మైండ్ పనిచేసిన గిన్నెలన్నీ ఎత్తేసిన, నాకు ఇంకేం అర్థమైతలేదు. ఇంకా వీడు ఫోన్ చేసిండు మా పిన్ని వాళ్ళకి, ఫోన్ చేసి ఇంకా వీడు వచ్చిండు. అప్పటికే నేను ఫోన్ చేసి చింటూ నా వల్ల అయితలేదు, మమ్మీని మంచిగా చూసుకో, నేను బతకడం వేస్ట్, ఈ జనాలకు ఇంకొంతమందికి చెడు చేసేటోళ్ళే కరెక్ట్. నేను ఎవరిని అన్నావు ఇప్పుడు వరకు ఒక్కరిని మోసం చేయలేదు, నేను ఇప్పటి వరకు నేను ఒక్కరిని మోసం చేసి సంపాదించింది లేదు. నేను అట్లా చేసింటే మంచిదని అయ్యేదాన్నేమో. ఇప్పుడు వరకు ఇంట్లో కూడా నువ్వు అడుగు, ఎవరిని నేను మోసం చేసి ₹1 తీసుకోలేదు, నాకు అవసరం లేదు. ఎన్ని రోజులు ఉండదన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద పోతుంటే ₹100 దొరుకుతాయి, 100 మళ్ళీ పోతాయి తెలుసా మనకి, ఏదో ఒక అంటే మనకు ఫ్రీగా వచ్చిన సమయం ఎన్ని రోజులు ఉన్నది పోతుంది. సో అట్లాంటిది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి డబ్బులు నాకు నేను దొంగతనం చేసిన. ఇప్పుడు ఊర్లలో రోడ్ వేయడానికి 20 లక్షలు వస్తాయి, 5 లక్షలు దొక్కుతాడు, 15 లక్షలు వేస్తాడు రోడ్, అవునా కదా? మీకు తెలిసిన కాడికేనా? ప్రతి స్కీమ్లకు దానికి మధ్యలో ఉన్నవాడు వాడు వీడు తిని లాస్ట్ లబ్ధి పొందేటోనికి తక్కువ పైసలు వస్తాయి. రీసెంట్ గా బ్యాంక్ లా ఈ ఊరైన మా ఆయన వాళ్ళ ఊర్లో 5 లక్షలు వస్తాయి, చచ్చిపోతే 50,000 అడుగుతున్నారంట బ్యాంక్ లా. 50,000 మధ్యలో 50,000 దొప్పి తింటారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి, ఇష్టపూర్వకంగా చేసిన నా పైసలు అవి కూడా ఇన్ని కోట్లు వచ్చిన అన్ని కోట్లు తమ్నైల్స్ పెడితే పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా తెలుసు. మీకు గాజు రేషన్ ఆమె వచ్చింది మా ఊర్లో, పైసలు కొంచెం తక్కువ తీసుకో ఇబ్బంది అవుతుంది అని అంటే పైసలు కరువా మీకు అంటుంది. వీళ్ళు పెట్టే వీడియోలకి మమ్మల్ని మానసికంగా ఎంత హింసిస్తారో మాకు తెలుసు. ఇది కామెంట్లు కూడా అన్న గలీజ్గా చేస్తున్నారు కామెంట్లు, ఇది 2 కోట్లు వచ్చినాయి 3 కోట్లు వచ్చినాయి అంటే ఇది అంటే ఇది వాళ్ళు కొంచెం చూపించవచ్చు అన్న. ఇంకోటి ఇది కామెంట్ కూడా మొత్తం ఇది బ్యాడ్గా చేస్తున్నారు, గలీజ్గా పెడుతున్నారు కామెంట్లు.
అంటే ఒక తమ్నేల వల్ల కామెంట్ల వల్ల అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నాం అన్న, ఘోరంగా అనుభవిస్తున్నాం. ఇది వాళ్ళకి అంటే ఊర్లలో ఎట్లుంటారు అన్న, ఫస్ట్ తమ్నేల్ ఒకటే చదువుతారు, లోపల మ్యాటర్ చూడరు వాళ్ళు. కొంచెం చూసినా స్టార్టింగ్ ఏదో చూస్తారు, లాస్ట్ వరకు చూస్తారా నేను ఏం చెప్పింది అనేది చూడరు. తమ్నేల్ చూస్తారు, ఇన్ని వచ్చినాయి ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంకా వాళ్ళు. ఇంకా అట్లా ఇట్లా పెట్టడం వల్ల కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా చూడన్నా. సో చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను అయితే. ఒక్క తమ్నేల వల్ల పెళ్లికి వచ్చినా సో ఇంకేం చేసుకుని అవే పైసలు అనుకుంటున్నారు. అవే పైసలు వీడిని అడుగు, వీడు తెచ్చిండు పైసలు మా ఊర్లో బొజ్జన్న అడిగేలా, వీడు తెచ్చిండు మమ్మీని అడుగు, మమ్మీ పైసలు తేపోరా పెళ్లికి అడ్జస్ట్ అయితే లేవనంటే నా యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ నేను ఇచ్చిన మమ్మీకి. పెళ్లికి అమౌంట్ సరిపోలేదు, అడ్జస్ట్ అయితే లేవు, వీడు తెచ్చిండు పైసలు అడుగు. నేను తెచ్చిన 4 లక్షలు అప్పు తెచ్చినాం మళ్ళీ మేము. ఇంకా మేము మా అమ్మ కలిసి తెచ్చుకున్నాం 4 లక్షలు. అంటే వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ తమ్నేల వల్ల మీరు ఇంత బాధపడుతున్నారు కదా, సో లైవ్ లో కూడా చింటూ పడుకుని అమౌంట్ కూడా మేము బయట అప్పు తీసుకొచ్చామని చెప్పి, సో వ్యూవర్స్ కి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్తున్నా, ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళ టాలెంట్ ఉంది, ఎంత తెలిసిన వాళ్ళు పర్ఫెక్ట్ తెలిసిన 100 ఎవరు ఉండరు అన్న. సరే తెలుసో తెలియక వస్తే మీరు సపోర్ట్ చేయండి, నచ్చలేదంటే ఊకోండి. బ్యాడ్ కామెంట్స్ అన్న ఏందో అన్ని కామెంట్స్ అయితే నాకు పిచ్చిలేసేది. ఇప్పుడు నా ఇన్స్టా ఓపెన్ చేసి ఇస్తా నీకు, అందులో నువ్వు ఇన్బాక్స్ లో చూడు ఎన్ని దరిద్రమైన కామెంట్స్ వస్తావో. ఇన్బాక్స్ కూడా చెక్ చేసుకోకుండా అయిపోయినా నేను. వెంకటేష్ చూస్తాడు, వెంకటేష్ డిలీట్ చేస్తాడు. వెంకటేష్ కి ఫోన్ చేసి ఆయనతో కూడా ఏమేమో మాట్లాడతారు, ఇంకా ఆయన పట్టించుకోడు. ఫస్ట్ ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే నేను నామినేషన్ వేయడం మీకేమైనా ఇబ్బంది అయిందేమో, నన్ను క్షమించండి అంతే. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకారి. నేను నామినేషన్ వేయడం మీకు ఇబ్బంది అయితే మీరు నాకు సపోర్ట్ చేయకారి, అంతేగాని ఇట్లా బ్యాడ్ కామెంట్స్. సరే నేను ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నా ఫోన్ నేను ఒక్కదాన్ని చూస్తానా, మా ఆయన చూస్తాడు, మా మరిది చూస్తాడు. వాళ్ళు చూస్తే కామెంట్స్ ఏమనుకుంటారు అన్న, గలీజ్ కామెంట్స్ నేను చెప్పలేను ఇంకా అవి అంత కామెంట్స్. మా అమ్మ ఇంకా నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ టైమే ఇంకా మొత్తం కామెంట్స్ ఆఫ్ చేసేసిన. నేను ఇంకా భరించలేకపోతున్నా. మరి కామెంట్స్ వెంకటేష్ చూస్తాడు, నేను తీసుకున్నంత లేట్ ఆయన తీసుకోడు. ఎంత మంచి మొగోళ్ళైనా మనకి ఎక్కడో ఒక బాధ అనిపిస్తుంది. సరే ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు చేసుకున్నాడు, ఆయనకు కొంచెం బాధ ఉంటది కదా, అందుకే కామెంట్స్ ఆఫ్ చేసేసిన. అన్ని కామెంట్స్ ఆఫ్ చేసేసిన నేను. ఇట్లా కామెంట్స్ ఫస్ట్ అన్న, ఇంకా ఆడపిల్లలు ఏదో బయటకు సమాజంలోకి వచ్చిరంటే ఎన్నో ఎదుర్కొని ఉంటారు, ఉట్టిగైతే ఏం రారు. వీళ్ళు పెట్టడం వల్ల కూడా నాకు ఈ ఎంపిక వేయడం కూడా ఇష్టం లేదు, నిజంగా చెప్తున్నా ఇష్టం లేదు. ఇవి భరించలేకపోతున్నా నేను, ఈ కామెంట్స్ కానీ ఇవి నెగిటివ్ కానీ అస్సలు భరించలేకపోతున్నా. వద్దని అనుకున్నా, వద్దు మమ్మీ పొలిటికల్ లైఫే వద్దే మనకి, ఇంకా ఇన్ని మాటలు ఇన్ని నెగిటివ్ భరించలేకపోతున్నా, నా షాద్ అయితే లేదని చెప్పిన. చెప్పి మమ్మీ ఉండి వద్దమ్మా, ఏదో దేవుడు ఒక్కసారన్నా చూస్తాడు, నువ్వు గెలిచినావు అనుకో తర్వాత నీ పరిపాలన చూస్తాడు, నువ్వేందో మాకు తెలుసు. ఇది ఒక్కటే చెప్తుంది మా మమ్మీ, వెంకటేష్, మా మామ. వీళ్ళు నువ్వు వేయకుండా ఉంటే కూడా గలీజ్గా చేస్తారు, నేను పైసలు తీసుకున్నది ఊకున్నది అని అట్లా అంటారు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు మనకు తెలియదు, వేయకుంటే ఇంకా గలీజ్ చేస్తారమ్మా నిన్నంటే వేయాల్సి వచ్చింది. ఈ నెగిటివ్ కి దీనికి మస్తు భయపడుతున్నాను నేనైతే, బాధ అనిపిస్తుంది. వీడియోలు కదన్నా పోవు కదా, జీవితాంతం ఉంటాయి. రేపు నా పిల్లలు చూస్తే ఇప్పుడు ఒక మాట, ఎప్పటికైనా నా పిల్లలు చూసుకుంటారు, లేకపోతే మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా పప్పికి చిన్న పిల్లలు చూస్తే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పు. ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడతారు. ఎప్పుడైనా కానీ నేను కాదన్న, ఎవరైనా సరే ఆడపిల్లలు బ్లేమ్ చేసి ముందు ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఇట్లా మాట్లాడొద్దు. సరే మా నాన్న ఏదో తాగి వాగిండు, దాని గురించి కూడా కొంతమంది నా ప్రచారానికి వచ్చిన అన్న వాళ్ళు కూడా నెగిటివ్ చేసిరు. మా ఇంట్లో ఉంటుంటే చెంపలు వలగొడతామట. నువ్వు చూసినావా నేను పోయింది? ఒక మాట నువ్వు చూసినావా? తాగిచ్చి వాగిచ్చిరని తెలుసు, వీడియోలా తెలిసి కూడా మీరు ఎట్లా నెగిటివ్ చేస్తారు అన్న, నాకు అర్థం కాదు. ట్రోల్స్ మీకు ఫాలోవర్స్ పెరగడానికి ఇట్లా ట్రోల్స్ చేసి బతకాలా, మీకు యూట్యూబ్ లో పైసలు దానికి మా జీవితాలతో ఆడుకోవాలా? మనిషికి ఎట్లా అనిపిస్తుంది? వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది, పక్కన మనుషులు చెప్తారు ఇట్లా చెప్పి ఇట్లా చిన్నగా వినిపిస్తుంది వాయిస్. ఆయన ఏదో తాగి చెప్తే దానికి ఇంకా సై అని చెప్పి దాని మాటలు ఆ మాటలు నమ్మి నెగిటివ్ చేస్తారా? నా ప్రచారంకి వచ్చి అన్న వాళ్ళు మా ఊర్లో స్టేజ్ ఎక్కి మాట్లాడారు. ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటావు? ఎందుకంటే ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, సో ఫ్యామిలీ బాధ్యతలు మోసినావు, ఒక ఫాస్ట్ ఫుడ్ ఉంది, సో అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సో ఇంత సర్కిల్ ఉంది. సో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది ఇప్పుడు? ఎందుకంటే ఒక మహిళగా ఏమర్థమైందంటే ఆడపిల్లలు ముందుకు వస్తే రానియర్ అన్న. పొలిటికల్ లో చాలా వరకు తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు, ఎవరో ఒకరు కొంతమంది ఇట్లా వచ్చినా గానీ మన లోపల మనమే మనల్ని తొక్కుకొని వేరేకి చాయిస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, ఇప్పుడు మా ఊరే తీసుకో ఎగ్జాంపుల్, మరికల్లు
మా ఊరే తీసుకో, నేను ఉండి ఉండి ఊర్లో హైలైట్ అయ్యేసరికి సొంత వాళ్ళే పగోళ్ళు అయిపోయారు. రీసెంట్ కూడా ఇంట్లో గొడవలైనాయి అన్న. అసలు ఒక ఆయనకేమో బైక్ ఇప్పియాలంట. నేను నాకు ఎలక్షన్ డబ్బులు కుప్పలు కుప్పలు వచ్చినట్టే ఒక ఆయనకు బైక్ ఇప్పియాలంట, ఒక ఆయన పెన్నానికి నేను పుస్తకాలు చేంజ్ చేయించాలంట. మనోళ్ళే పగోళ్ళు అవుతున్నారు. అంటే నాకేం అర్థమైందంటే మనోళ్ళే మనం ఇట్లా ఓర్చుకోకుండా మనం కొట్లాడుకుంటుంటే ఎవడో ఏలుతున్నాడు. ఎవడో ఏదైతే ఎట్లుందో మీకు తెలుసు. సో ఆడపిల్లలు వస్తున్నారు అన్న చాలా మంది. మొన్న నా ఇన్బాక్స్ లో కూడా కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు, అక్క మేము నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాం అని. అంటే ప్రాసెస్ ఎట్లుంటదని అడిగి, సో ఇట్లుంటది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లా ఏం లేకుండా రాయండి అని నేను చెప్పిన. చెప్తే లాస్ట్ కి అనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అంటున్నారంటే వద్దు, ఆమె ఏదో గట్టిగా ధైర్యవంతురాలు కాబట్టి అట్లుంది, మీరు ఇట్లా నెగిటివ్ అయితే ఎవరు పెళ్లి చేసుకోవడం వద్దంటున్నారంట. భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్. వేయలేరు కొంతమంది అమ్మాయిలు, నాకు తెలిసిన వాళ్ళే వేసలేరు. ఇట్లా ఎందుకన్నా ఆడపిల్ల నెగిటివ్ వేయడము అవసరం లేదు కదా. ఇప్పుడు సరే కొంత తెలివి లేని వాళ్ళు ఎవరైనా చేస్తే ఓకే. కొంతమంది అన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా ఏమో ఎప్పుడు ఏదో గలీజ్ వీడియోలు చేస్తా ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ నన్ను టార్గెట్ చేసి ఇంకేం చేస్తారు అని వాళ్ళు అంటే మంది జీవితాలు నాశనం చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. కొంతమంది 2-3 అన్న వాళ్ళు వాళ్ళు ఒకటే ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని గలీజ్ గా తిట్టుకుంటూ గలీజ్ గా చేసుకుంటూ ఈ వీడియోలు చేస్తారు. సరే మీ బాయ్స్ ఏమన్నా చేసుకున్నారు, ఆడపిల్లల జోలికి మాత్రం రావద్దన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ. గీతాంజలి చచ్చిపోయింది ఒక ఆమె ఎక్కడ ఏపీలో, ఇట్లా చేసిన రోల్స్ వల్లనే చచ్చిపోయింది. నెక్స్ట్ నేనేమో అనుకున్నా అప్పుడు ఇంకా అప్పుడు ఆ టైంలో, అంతకంటే ముందే ఓహో ఈమె కంటే ముందు నేను ఏంటి నేను ఏదని కానీ ఎట్లా ఈమె పాపం మీద చనిపోయిందని మస్తు బాధ. ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టాలి, ఏం అవసరము? ఏది 1.5 GB లేకపోతే 5 GB నెట్ వేసుకున్నాం, ఫ్రీగా ఉన్నాం, చేతులు గుల్లగులు అన్నాయని నెగిటివ్ కామెంట్స్ పెడతారా? నీ క్యాస్ట్ చీప్ క్యాస్ట్ అంట. నా దగ్గర ఉంది ఇంకా కామెంట్, నీది చీప్ క్యాస్ట్ అంట, కులపరంగా నీకెందుకే చీప్ క్యాస్ట్, నీది చీప్ క్యాస్ట్ మేబీ ఇంట్లో ఉంటది, నేను చూపిస్తాను. నీది చీప్ క్యాస్ట్, నీలాంటి మొక్కలకి ఎవడేస్తాడే కులపరంగా కూడా హింసిస్తున్నాను. నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఎన్లా యూట్యూబ్ లో పెట్టిరు కామెంట్, ఉందో లేదో కామెంట్ పెట్టిరు. నేను నీకు మేము మామూలుగా నేను నీకు వాట్సాప్ చేస్తా, నువ్వు అది స్క్రీన్ మీద పెట్టు. వాళ్ళ యూట్యూబ్ ఐడి కూడా ఉంది నాతో. చాలా చీప్ క్యాస్ట్, నీలాంటి దానికి ఎవరు సపోర్ట్ చేస్తాడు అని పెడుతున్నారు. ఇట్లా కూడా సరేలే క్యాస్ట్ పరంగా చూసిరు, అన్ని పరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అట్లా కూడా నేను ఇంకేం అనలేనన్నా, వీళ్ళ కోసం ఏంది ఊకే నాకేంది బాధ అని నేను కూడా అట్లా కూడా ఏం అంటలేను. నేను నీకు ఇది దొరకలేదన్నా, నేను మీకు వాట్సాప్ చేస్తా, పెట్టు. ఇగో చూడు, నువ్వు చూడు, మీది చీప్ క్యాస్ట్. ఓకే, సుమన్ న్యాలకంటి అంట, మీరు చీప్ క్యాస్ట్ అంట. సో ఇలాంటి చెత్త నాకు ఏమన్నది మనం చూడు. నిన్న సరే నేను మాటలతో చెప్తే మీరు నమ్మే వాళ్ళు కాదు కదా, నేను అట్లని కూడా అడుగుతారని కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఈ మెసేజ్ ఇట్లా కామెంట్స్ పెడితే నేను ఎంత అంటే భరించుకుంటా చెప్పు. ఇంకొంతమంది ఏమో ఇంకా ఏందో పెట్టిరన్నా, నీలాంటి దానికి మా ఊరికి వస్తే చెప్పుల దండేస్తా అంట. అంటే నేను మంచి ఏనికే పోతా కూడా చెప్పుల దండేస్తారు, దోచుకునేటోళ్ళకి వేయరు. నువ్వు ఏదైనా కానీ నీ ఊరు రోడ్డు చక్కగా ఉందా? నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక చాలా ఊరు తిరిగినన్నా. అంటే మనం మాట్లాడడానికి రావాలి, ఏదైనా తెలియాలి. నాకు అంత పర్ఫెక్ట్ మాట్లాడడానికి రాకపోయినా తెలియాలనేసి చాలా ఊర్లు తిరిగినాం. నేను వెంకటేష్ చింటూ తిరిగినప్పుడు ఒక్క ఊర్లో రోడ్డు చక్కగా లేదు. మీరు మా ఊరికి వచ్చి రోడ్డు చక్కగా ఉందా? ఎన్ని గచ్చులు ఉంది, గుంతలు మిట్టలు ఉందా లేదా రోడ్డు? ఏ ఊరు నీకు దమ్ము ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుడు కాదు, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా కానీ ఎవరైనా నీకు దమ్ము ఉంటే నువ్వు నీ ఊరు రోడ్డు చక్కగా వేయించుకో. మా ఇంటికి వచ్చిర్రు, ఇది గొడవ అవుతుంది అమ్మా, ఇట్లా హాస్పిటల్ వీళ్ళు పట్టించుకుంటలేరు అమ్మా, అది ఇదని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చేసిరు కావాలని అన్న, ఇంత హైలైట్ అయ్యింది, ఇంత సడన్ గా అయ్యింది అని చెప్పేసి. అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఒక ఊర్లో మనం పుట్టి పెరిగి ఆ ఊర్లో మంచి పేరు ఉండాలని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. సో అలాంటి నువ్వు ఆ ఊర్లో పుట్టి, సో మీ ఫ్యామిలీ, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు అందరూ కూడా అదే ఊర్లో పెరిగిన తర్వాత కూడా మీకు ఎంత నెగిటివిటీ, అంటే కేవలం ఎలక్షన్ నిలబడ్డందుకే. అంటే దాని ముందు ఎలా ఉండే? దాని ముందు మంచిగా మాట్లాడిరన్నా, అసలు ఇంత నెగిటివ్ గా మాట్లాడతారని కూడా నాకు తెలియదు. అసలు మా క్యాస్ట్ లో మా పెద్దమ్మ వాళ్ళే నేను నిలబడితే ఇట్లా చూడడము, ఏదో మీరు తెలియనట్టు ప్రవర్తించి, నేను అన్న అబ్జర్వ్ చేసిన. మొన్న నా పెళ్లికి వస్తే కూడా ఎంత మంచిగా మాట్లాడారు తెలుసా. ఆ రోజు నెగిటివ్ చెప్పిన కూడా నా పెళ్లికి వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు. నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు. పందిరాలకడానికి వచ్చిరు, పతానంకి వచ్చిరు, మళ్ళీ మంచిగా మాట్లాడుతురు. ఎందుకు మాట్లాడుతురు నాకు అర్థం కాదు. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఎలక్షన్ మనం ఎదుగుతుంటే ఓర్వలేకపోతురు అనేది అర్థమైంది.
ఇగో నా సో ఒకసారి చూడండి నా క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ లో అయితే తప్పు ఉండదు కదా. ఇప్పుడు అవును ఎంఆర్ఓ ఆఫీస్ లో వాడు అన్ని ఎంక్వైరీ చేసి మనకు క్యాస్ట్ అనేది ఇస్తాడు. ఓకే. శిరీష పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు. ఓకే. సో వ్యూవర్స్ చూడొచ్చు శిరీష కూడా అలియాస్ బర్లక్క కూడా లైవ్ లో తను క్యాస్ట్ సర్టిఫికేట్ మనకైతే చూపిస్తుంది. సో నేనైతే వ్యూవర్స్ మీ అందరూ తెలిసి ఏదో జెన్యున్ గా చెప్తా. సో ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. సో మీరు కూడా చూడొచ్చు. నేను కావాలంటే పక్కన కూడా ఆ బాక్స్ లో ప్లే చేస్తా. సో అదే ఆధార్ కార్డ్ ఏదో చూపిస్తానమ్మా. చూపిస్తాను. సో అంటే దీన్ని బట్టి మనకి శిరీష అలియాస్ బర్లక్క చెప్పేది అంటే మనము ఎదుగుతుంటే ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు, సో మన ఊరు వాళ్ళే ఉంటారు అని చెప్పి కూడా తను చెప్తుంది. సో అలాగే దాంతో పాటు కూడా సో తను లైవ్ లో తన ఆధార్ కార్డ్ అయితే అలాగే తను క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కటి మనకి చూపిస్తుంది. సో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎలక్షన్ తర్వాత కూడా సో బర్లక్క శిరీష కూడా కనిపిస్తలే అని చెప్పి కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్క వ్యూవర్ అలాగే పబ్లిక్ ఆన్సర్ కూడా మీ అందరికీ తెలిసిపోతుంది. సో శిరీష మనతో పాటు కూడా లైవ్ లో ఉంది, తను అన్ని చూపిస్తుంది, ఎందుకంటే అది తను వెతుకుతుంది. సో చూద్దాం, ప్రతి ఒక్కటి శిరీష ద్వారా మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాం. సో చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ ఆధార్ కార్డ్ లో కూడా మరికల్ మీకు నేను పక్కన కూడా బాక్స్ లో ప్లే చేస్తా. సో తను పుట్టిన గ్రామం ఏదైతే ఊరుందో ఆ ఊరు కూడా ఇక్కడ, ఎందుకంటే ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఎందుకంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో హౌస్ నెంబర్ తో పాటు కూడా మరికల్ ప్రతి ఒక్క అంటే ఉమ్మడి జిల్లా కాబట్టి మహబూబ్ నగర్ ఉంది అక్కడ. అంతే అవును, మనం ఈజీగా క్లారిటీగా నమ్మొచ్చు అనమాట. సో అంటే దీన్ని బట్టి నీకు ఇది అర్థమైందంటావు? అర్థమైందన్న. నాకు ఇంకా ఏందంటే ఎలక్షన్ టైంలో అది వీడియో తీసి మీడియాలో పెడతారన్న విషయం వాళ్ళకి తెలియదు. సో అప్పుడే కొత్తగా మీడియా వచ్చింది, మా ఊరికి ఎవ్వరికి రాలేదన్న. ఒక్కడు లంగ పనులు చేసి పేపర్లు ఎక్కినోడు ఉండు గానీ ఇంత గొప్ప పని చేసి ఒక్కరు లేడు. నువ్వు ఊరు మొత్తం జల్లెడబట్టు ఒక్క నా కొడుకు లేడు. సో మీరు గొప్ప పని చేసిన ఎలక్షన్ నిలబడాలంటే ఒక అమ్మాయి కదా గొప్ప పని, ధైర్యమే కదా అది. రేప్ కేసు చేసిన వాళ్ళు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంత విషయాలలో పేరు ఎక్కింది మరికెల్. ఇప్పటి వరకు అన్నా మీరు ఎక్కడో ఉన్నారు, మరికెల్ పేరు ఎప్పుడన్నా విన్నారా? ఎవరి వల్ల తెలిసింది? నా వల్ల. అది గొప్పగా ఫీల్ కావాలి. మా ఊరు పిల్ల వల్ల ఈ ఊరు పేరు ఇంత గొప్పగా తెలిసింది కదా. ఇక్కడ అంతా ఎక్కడెక్కడో కలకత్తా నుంచి మీడియా మా ఊరికి వెళ్ళిందంట. సొంత మా అమ్మమ్మల ఇంటెనకల తమ్ముడు ఉంటాడు శంకర్ అని చెప్పేసి, మా తమ్ముడు నేను పేరు చెప్పాలనుకున్నా, నాకు ఈరోజు బాగా అనిపిస్తుంది చెప్తున్నా. ఇట్లా బరెలక్క వాళ్ళు వెళ్ళాడంటే ఏమో నాకు తెలియదు అని అన్నాడు. మా కులం, మా క్యాస్ట్, పెద్దమ్మ నాకు నా తల్లి ఎంతనో వాళ్ళ అమ్మ అంతా చిన్న, అంటే వాళ్ళ ఇంట్లో తింటా, వాళ్ళ ఇంట్లో ఏమైనా పనున్నా చేస్తా. సో మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి సిటీలో ఉంటుండే. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే, అది దూరం కూడా కాదు. వాళ్ళ ఇంట్లోనే ఉండుకుంటూ వాళ్ళ ఇంట్లో ఏమైనా పని ఉంటే వాళ్ళ కూతురు నాకంటే ఒక 2-3 years పెద్ద అక్క అనుకుంటూ. సో మా ఇంట్లో ఏ విధంగా ఉంటున్నా వాళ్ళ ఇంట్లో నేను ఆ విధంగా ఉంటే మీడియా వాళ్ళు పోయి బాబు ఇక్కడ బర్లకి వాళ్ళు ఇల్లు ఎవరని అంటే ఆమె ఎవరో నాకు తెలియదు అని అన్నాడంట. నీ పేరేం పేరు అంటే వాళ్ళ పేరు ఇట్లా అని చెప్తే వాళ్ళు వచ్చి ఇట్లా చూడు మీ అమ్మమ్మ ఇంటికి పోయినాం మేము, ఇట్లా తెలియదు అన్న. అంటే ఇంత హైలైట్ అయ్యేసరికి అట్లా తెలియదని ఎట్లా చెప్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆధార్ కార్డ్ లో నేనేం రాసుకోను, క్యాస్ట్ లో నేనేం రాసుకోను కదా. అంటే ఇప్పుడు లాస్ట్ కు నా ఊరు ఇదేనే నేను ఆధార్ కార్డులు రేషన్ కార్డులు చూపించుకొని ప్రూవ్ చేసుకోండి దిక్కుమల్ల పరిస్థితి నాకు వచ్చింది. అంటే నేను ఏం ఊరు పేరు లేదన్నా. అంటే కేవలం మీరు ఒక నిరుద్యోగుల సమస్య కోసం పోరాడదామని చెప్పి కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసారు. దాని తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు పలు రాష్ట్రాల్లో కూడా మీ పేరు ఒక సంచలనంగా మారింది. సో దాని తర్వాత కూడా చాలా మంది అనేక మీడియా మిత్రులు కానీ లేకుంటే అనేక ప్రజలు కానీ కలవడం కోసం మీకోసం వచ్చారు. సో అలాంటి సందర్భాల్లో కూడా చాలా రాజకీయం చేసింది బర్లక్క. సో వచ్చే వాళ్ళని కూడా తను పలకరియలేదు. సో చాలా యాటిట్యూడ్ మెయింటైన్ చేసింది. సో బౌన్సర్లను వేసుకొని ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి లేని ఒక రేంజ్ కూడా, ఒక హైప్ కూడా తను క్రియేట్ చేసుకుంది కావాలని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే కొంతమంది ఫీల్ కూడా అవుతున్నారు ఇలా. అయితే జనాల రష్ బాగా పెరిగింది. నేను అక్కడ కొల్లాపూర్ అవతల ఒక ఊరు వెళ్ళినా, ఊరి పేరు ఎందుకులే గానీ ఒక ఊరు వెళ్ళినా, అక్కడ మానవ హక్కుల కమిషనర్ గాని చాలా మంది వచ్చిర్రు. వచ్చేసరికి ఏమైందంటే జనాలంతా మీన పడుతురు. నేను ఆ రోజు స్టేజ్ మీద కాలు మొక్కిన, దగ్గరికి రాకండి అన్న, మీన పడకురు అన్నని బోర్ల వండుకొని కాలు మొక్కిన. నేను చిన్న స్టేజ్ వేసిండు ఒక అన్న, ఇంత చిన్న స్టేజ్, కాలు మొక్కుతే కూడా ఈయనకుండా మీన పడితే ఎవరైనా, నేను అమ్మాయినన్నా అబ్బాయిని కాదు, ఇష్టం వచ్చినట్టు మీన పడితే సరేలే అనుకోవడానికి. నాకు ఆ రోజే ఇంకా సంతోష్ అన్న వేదాంత్ అన్న వాళ్ళ నుండి, అరే చెల్లె ఇట్లా కాదురా, నీకు మస్తు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ వచ్చిరా ఈ చేయి పట్టుకొని ఇక్కడ గుంజుకొని పోతు, ఇక్కడ వచ్చి ఈ చేయి పట్టుకొని ఇక్కడ, ఎవరు పడితే అట్లా గుంజుకొని వెళ్ళిపోతురు. ఇంకా నాకు ఇంక ఇబ్బంది అనిపించింది. కానీ నాకు బౌన్సర్స్ పెట్టుకుంటారని కూడా అప్పటి వరకు నాకు తెలియదు.
ఈ అన్న వాళ్ళంతా నైట్ డిస్కషన్ చేసి ఇంకా కొంతమంది అన్న వాళ్ళు, సో అన్న వాళ్ళంతా డిస్కషన్ చేసి అరే చెల్లె నీకు ఇబ్బంది అవుతుంది, ఇది కాదు మేము పెడతాం అని చెప్పేసి అన్న వాళ్ళు అప్పుడు నాకు బౌన్సర్స్ పెట్టారు. లేకుంటే నా పరిస్థితి సరే ఎవరైనా సరే ఇబ్బంది పెట్టాలని రారు, ప్రేమతోనే వచ్చిర్రు. కానీ నాకు ఇబ్బంది అనిపించింది, మీన పడితే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది. కొంతమంది నడుముల మీద చేతులు వేసి అదే అదునుగా మా ఫ్రెండ్స్ చూసి, ఇంకా మా ఫ్రెండ్ శిరీష అబ్జర్వ్, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. మా ఫ్రెండ్ శిరీష చూసి పక్కన ఇట్లా పట్టుకున్న వెనకలు ఇట్లా తిరిగింది కూడా ఆ అమ్మాయి. సో అలాంటివి కూడా అయినాయి కావాలని నడుము మీద చేతులు వేసి. ఆ టైంలో నాకు రష్ సిచ్యువేషన్ నాకు అంత అనేది అర్థం కాలేదు. నేను ఇప్పటికైనా లైవ్ లో కాల్ చేసి అట్లతో చెప్పిస్తాను, నేను ఇట్లా చేతులు వేస్తూనే నీ మీద అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. నాకు ఇంకా ఎక్కడ తిరగాలి ఏందన్న హడావిడి కానీ ఎవరి చేతులు అంటే కేవలం ఇవన్నీ అయినాయి కాబట్టి బౌన్సర్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత మా అత్త కూడా నా పక్కనే ఉన్నది, మా అత్త కూడా చూసింది చేతులు వేస్తురు ఏంది. వాళ్ళ పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు, ముసలి కొంచెం అట్లా ఏజ్ వాళ్ళు కూడా అట్లా కొంచెం అడ్వాంటేజ్ గా తీసుకోవడం అట్లా అయ్యేసరికి మా అత్త గాని మా అక్క గాని, మా అత్త అసలు మా అక్క ఈ ఇంకా మా